వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గతంలో ఈ తల్లిదండ్రులకే ప్రతి తల్లి తండ్రి చూడాలని ఒక వీడియో చేసామండి. దాంట్లో ఒక బైక్ మీద వెళ్తూ వెనకాల బళ్ళొస్తున్న బస్తాల్లో ఆ దుమ్ముని ఏ విధంగా చల్లుకుంటూ వెళ్ళారో చూసాం. అది ఒక సామాజిక సమస్య. ఇప్పుడు ఇంకొక సామాజిక సమస్య మీద దీని మీద మాట్లాడుకుందాం మనం. సాధారణంగా గతంలో మనం చూసినప్పుడు మనకుండే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ లేదా లారీలు కానీ వీటికి లైట్స్ అనేవి ఒక దశాబ్దన్నర 2 దశాబ్దాల సమయం మనం తీసుకున్నట్లయితే ఎల్ఈడీలు రాకముందు అంతకుముందు ఉన్నటువంటి లైట్లు ఈ టంగ్స్టన్ తోటి వచ్చేటువంటి బల్బులు వీటితోటి మనకు లైట్లు ఉండేవి, కనిపించేది, అంత బాగానే ఉండేది. అప్పుడు ఈ రోడ్ యాక్సిడెంట్లు జరగడం అనేది చాలా తక్కువ. బట్ ఇటీవల కాలంలో చాలామంది చేస్తున్నటువంటి కంప్లైంట్ సామాన్యుల నుంచి హై లెవెల్ వరకు కూడా హై బీమ్ లైట్స్, లో బీమ్నే వాడండి, హై బీమ్ వెయ్యొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా విననటువంటి పరిస్థితి ఈరోజు ప్రజల్లోనే ఉంది. అదేదో ఒక స్టేటస్ సింబల్ అన్నట్టుగా కొంతమంది మరీ ఎక్కువ హై బీమ్ లైట్లని మొత్తం అంతా పెట్టడం, ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, బైక్స్ కావచ్చు, అన్నింటికి కూడా ఉన్నదానికంటే డబల్ త్రిబుల్ చేయడం, ఆ లైట్లు వేసుకుని వెళ్ళిపోవడం, మళ్ళీ బ్లింక్ చేసుకుంటూ దానికి మళ్ళీ కలర్ ఏదో పోలీస్ వెహికల్స్కి అంబులెన్స్కి పెట్టేటువంటి లైట్లలాగా అవి కూడా పెట్టుకొని వెళ్తూ ఉండడం. వీటితో ఏమవుతుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా. ఈ వీడియో ఒకసారి చూడండి. మొదటి సంఘటనలో ఆపోజిట్లో వస్తున్నటువంటి వెహికల్స్ హై బీమ్ వేయడంతో సైడ్ నుంచి వస్తున్నటువంటి బైక్ కనిపించలేదు. అప్పటికి బ్రేక్ వేసినా మొత్తానికి టచ్ అయింది, వాళ్ళు పాపం కింద పడిపోయారు. సెకండ్ది, ఆ హై బీమ్ లైట్లు ఆపోజిట్లో మళ్ళీ వస్తూ ఉంటే వెళ్తున్నప్పుడు రోడ్డు మధ్యలో ఆగిపోయినటువంటి ట్రక్ కూడా కనిపించలేదు. ఇవి 2 చిన్నపాటి ఎగ్జాంపుల్స్. జస్ట్ ఆగకుండా ముందుకు వెళ్తే పరిస్థితి ఏంటి? ఆ ఇద్దరు స్పాట్లోనే చనిపోయి ఉండేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఆ వెహికల్ ఆ లారీ కింద, ఆ ట్రక్ కింద నుజ్జు అయిపోయి ఉండేది. ఈ హై బీమ్ లైట్లని అంటే ఇక్కడ ఎవరు దీనికి బాధ్యత తీసుకోవాలి? వెహికల్ మ్యానుఫ్యాక్చరర్సా? లేదు, వాళ్ళు చెప్తారు మేము నిబంధనలకు విరుద్ధంగా అయితే హై బీమ్ లేవి మేము పెట్టడం లేదు, మేము లో బీమే పెడుతున్నాము, ఇంకా కెపాసిటీ తక్కువే పెడుతున్నాము, బ్రైట్గా కనిపించాలని మాత్రమే తప్ప ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము ఇచ్చేటువంటి లైట్లు ఉంటున్నాయని మ్యానుఫ్యాక్చరర్లు చెప్తున్నారు. సపోజ్ మ్యానుఫ్యాక్చరర్లు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మరి థర్డ్ పార్టీ ఇన్స్టాలేషన్ జరిగే దగ్గర ఇవి మార్కెట్లోకి ఎవరు అలౌ చేస్తున్నారు? ఆర్టీఐ అధికారులు ఏం చేస్తున్నారు? వీళ్ళు కదా తీసుకోవాల్సిన చర్యలు. ఎస్, డెఫినెట్గా వాళ్ళు తీసుకుంటున్నారు. సాయంత్రం పూట ఈ సర్కిల్స్లో కొన్ని చోట్ల వాలంటీర్స్ని పెట్టి హై బీమ్ ఆపండి, మీకు ఇక్కడ వెలుగు బాగానే ఉంది కదా, లో బీమ్లోనే ఉంచండి, హై బీమ్ ఆఫ్ చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ హై బీమ్స్ వల్ల ఏమవుతుందో తెలుసా? హైవేల మీద వెళ్ళేటప్పుడు పక్కన పెట్టండి, ఈవెన్ సిటీలో ఉన్నప్పుడు కూడా ఆ హై బీమ్ డైరెక్ట్గా కళ్ళకి కొడుతున్నప్పుడు ఆ బ్రైట్నెస్కి కళ్ళు పోతున్నాయి, చాలామందికి చూపు మందగిస్తోంది. కొన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ముందు రోడ్డు మీద ఇసుక ఉందా లేదంటే చిన్నపాటి గొంతున్నా సరే బండి స్కిడ్ అయిపోతుంది ఆ లైట్లు రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల. అదేదో పెద్ద ఫ్యాషన్ అనుకొని ఇష్టం వచ్చినట్టు మా బండి మేము వేసుకుంటాం, మీరెవరు అడగడానికి, మీరెవరు మోరల్ పోలీసింగ్ చేస్తున్నారో చెప్పడానికి అని చెప్పి ఇప్పుడున్నటువంటి తరం కాస్త ఎదురు తిరగడం. ఎవరు చెప్పాలి ఇది? ఇక్కడ కూడా తల్లిదండ్రులు గమనించాలి. బండి కొంటున్నామా పిల్లలకి, కొనేటప్పుడు దానికి హై బీమ్ లైట్లు ఎలా ఉన్నాయి, ఏంటి సంగతి, దానికి మాడిఫికేషన్స్ ఒక్కటి కూడా మాడిఫికేషన్ అవసరం లేదు, చేయించక్కర్లేదు. నా బండి ఇలా ఉండాలి, ఇది ఇప్పుడు ట్రెండ్, ఇది నాన్న ట్రెండ్, ఇదమ్మా ఇలా చేయించుకుంటానమ్మా అంటే 2 దెబ్బలు కొట్టి కూర్చోబెట్టండి. మూసుకుని బండి ఏమన్నా బండి ఇచ్చామంతే, అడ్డమైనవి దానికి కనిపించాయంటే తోలుదిస్తానని చెప్పండి. అలాగే అధికారులు వాళ్ళని ఇక్కడ తప్పుపట్టడానికి లేదు పాపం, ఎందుకంటే వాళ్ళ సాయశక్తిలో వాళ్ళు కష్టపడుతున్నారు అందరికీ ఎడ్యుకేట్ చేయడానికి. కొన్ని చోట్ల అయితే ఆ లైట్ల ముందు కూర్చోబెట్టి కళ్ళు తెరిపించి మిగతా వాళ్ళకి ఏ కష్టం వస్తుందో నీకు తెలియాలి అని చెప్పి లైట్లు ఆన్ చేసి వాళ్ళకి శిక్ష వేస్తున్నారు అక్కడే ఫర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అది తట్టుకోలేకపోతే నీకే ఇలా ఉంటే ఎదుటివాడికి ఎలా ఉంటుందో అర్థం చేసుకొని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఒక్కొక్కసారి ఫైన్ కూడా ఇస్తున్నారు. అలాగే హెవీ సౌండెడ్ సైలెన్సర్స్, మోడిఫైడ్ సైలెన్సర్స్ థర్డ్ పార్టీ అండ్ హార్న్స్, వీటిని కూడా పక్కనే పెట్టి వాళ్ళ చెవి దగ్గర పెట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇలా హార్న్ కొట్టుకుంటూ వెళ్తుంటే మిగతా వాళ్ళ చెవులు ఏమవ్వాలి, ప్రజలకి ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కాదా అని చెప్పి కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు.
అక్కడ కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే దేశవ్యాప్తంగా చూసినప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ హై ఎండ్ బైక్స్ ఉంటాయి, 350 సీసీ బైక్స్, 400 సీసీ బైక్స్, 1000 సీసీ బైక్స్, స్పోర్ట్స్ బైక్స్. వాటికి ఏంటంటే కంపెనీ వాడు ఇచ్చినట్టు ఉంటాయి, థర్డ్ పార్టీ వాటికి సరిపోవు. కానీ అదేదో సౌండ్ పొల్యూషన్ వచ్చేస్తోంది, ఇది చేస్తున్నారు అంటూ కాస్ట్లీ బైక్స్ని సైతం వాళ్ళు నాశనం చేస్తున్నారు. ఒక్కొక్క చోట కేసులు పెడుతున్నారు. అది వాళ్ళకి తెలివి లేక ఏదో పట్టుకోవాలి, కేసు పెట్టాలనే ఉద్దేశం వాళ్ళది. కానీ ఈ హై బీము, ఈ లైట్లు, ఎల్ఈడీస్ వీటి వచ్చిన తర్వాత ఇవి మార్కెట్లో ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఇంపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఫిట్ చేస్తున్నారు, వీటి మీద కూడా అధికారులు కాస్త దృష్టి పెట్టాలి అంటున్నారు. లేదంటే కేవలం కళ్ళకి మాత్రమే కాదు, ప్రాణాలకి కూడా ప్రమాదమే. ఎందుకంటే ఎల్ఈడి బల్బులు వచ్చిన తర్వాత అంతకుముందు మనకి చక్కగా కోడిగుడ్డు బల్బులు అనేవాళ్ళం. ఒక కైండ్ ఆఫ్ బ్రౌనిష్ కలర్లో మనకి వెలుగు అనేది ఉండేది. ఈ ఎల్ఈడీలతో ఏంటంటే స్వచ్ఛమైన పాలలాంటి తెలుపు. ఆ తెలుపుతోటి మన జీవితాలు, కళ్ళకి చూపు కూడా తెల్లారిపోతుంది ఒక్కొక్కసారి. అందుకే ఎల్ఈడీలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. ఇంట్లో ఎల్ఈడీలకి జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటే, మరి బయట రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ఈ హై బీమ్ లైట్లు వేసి ఇంకొక జీవితాన్ని నాశనం చేసేయడం ఎంతవరకు సమంజసం? అందుకే అన్నది, ఈ హై బీమ్ లైట్లతోటి ప్రాణాలకి గ్యారంటీ లేదు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి. దీని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి, ఆర్టీఏ డిపార్ట్మెంట్ దృష్టి పెట్టాలి, అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళు దృష్టి పెట్టాలి. ముఖ్యంగా వినియోగదారులు, వాహన చోదకులు వాళ్ళు కూడా దృష్టి పెట్టి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీ బండి ఎలా ఉన్నా పర్వాలేదు, మీ కారు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతోంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద, మన మీద కూడా ఉంది సమాజంలో. సో దయచేసి హై బీమ్ లైట్లు కేవలం హైవేల్లో లైటింగ్ తక్కువ ఉన్న చోట మాత్రమే బ్లింక్ చేసుకుంటూ వెళ్ళండి. అంతే తప్ప ఉంది కదా అని హై బీమ్ మాత్రమే వేసుకుంటూ వెళ్ళిపోతే అటు సైడ్ వాళ్లకు, ఇటు సైడ్ వాళ్ళకు ఎవరో ఒకళ్ళకి ఇబ్బంది తప్పదు. ఇద్దరు అటు నుంచి ఆపోజిట్లో వస్తుంటాడు, వాడు హై బీమ్ వేస్తాడు, మనం వెళ్తాం హై బీమ్ వేసుకుంటూ వెళ్ళిపోతాం, వాడికి కనబడదు, మనకి కనబడదు, మధ్యలో మిగిలేది యాక్సిడెంట్. అది ఒక బస్ అనుకోండి, లోపల 50 మంది జనం ఉంటారు, ఏంటి పరిస్థితి? ఒక లారీ అయితే అందులో ఒక డ్రైవరు, ఒక క్లీనరు, అంతే. అయితే ఎవరిని ఎక్కించుకుంటే ప్యాసింజర్, రోడ్డు బ్లాక్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే ఒక బస్సు అయితే అర్థం చేసుకోవాలి. ఇంకా అవి జరగకూడదు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతతో వ్యవహరించాలి. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.